నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మీకు ఈ వీడియోలో వారాహి అమ్మవారి ఆలయం చూపిస్తున్నాను. ఇది వచ్చేటప్పటికి పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మల్లిపూడి గ్రామంలో అయితే 9/3/2025 తేదీన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అయితే జరిగిందండి. ఇక్కడ ఈ అమ్మవారు ప్రతిష్ఠించడానికి కారణం ఏంటి అంటే, వినాయక చవితి నిమజ్జనం కార్యక్రమంలో చేస్తూ ఉన్నప్పుడు సాయిబాబా రెడ్డి గారు అనే వ్యక్తికి కాలువలో ఈ చిన్న విగ్రహం పంచలోహాలతో చేసిన వారాహి అమ్మవారి విగ్రహం కలబడిందండి. అయితే ఈ గ్రామస్తులంతా కలిసి ఇక్కడ వారాహి అమ్మవారిని నిలబెట్టాలి అని చెప్పి నిర్ణయం తీసుకుని ఈ వారాహి అమ్మవారి టెంపుల్ అయితే కట్టడం జరిగిందండి. కాశీ క్షేత్ర పాలకురాలు మనం అంత దూరం వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోలేం కాబట్టి మనకి దగ్గరలోనే అయితే అమ్మవారు వచ్చేసారనమాట. కాకినాడ రూరల్లో ఉండే కొవ్వూరు గ్రామంలో కూడా వారాహి అమ్మవారి టెంపుల్ ఉంది. ఇప్పుడైతే మా పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఈ వారాహి అమ్మవారి ఆలయం అయితే వచ్చేసిందనమాట. వారాహి అమ్మవారిని పూజించడానికి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు, ఆవిడ ఉగ్ర రూపంలో ఉంటారు అని చెప్పి. నిజంగానే ఉగ్ర రూపమే, కానీ అది ఎవరికి అంటే ఎప్పుడు చెడు ఆలోచనలు, చెడు ప్రయత్నాలు చేసే వాళ్ళకి మాత్రమేనండి. మన మనస్సులో మంచి ఆలోచిస్తూ అమ్మవారిని ప్రశాంతంగా పూజ చేసుకున్నట్లయితే ఒక ఆవు ఉంటుంది కదండి, ఆవు తన దూడని ఎంత బాగా సంరక్షిస్తుందో, చూసుకుంటుందో, అమ్మవారు కూడా మనల్ని అంతే చల్లగా చూసుకుంటారనమాట. చాలామంది భయపడుతూ ఉన్నారు, కానీ మనం అమ్మవారిని ఇంట్లో పెట్టుకున్నా, లేదంటే మనం అమ్మవారిని మనసులో పూజించుకున్నా కానీ మన మనస్సులో ఎప్పుడూ వేరే వాళ్ళ మీద చెడు ఆలోచన అనేది రానివ్వకూడదు. అలా వచ్చిందంటే అప్పుడు మనకి అమ్మవారు ఉగ్ర రూపంలోనే కనిపిస్తారు. కాదు, మనం అందరికీ మంచి జరగాలి, అందులో మనం కూడా ఉండాలి అనే ఒక భావన కనుక మనకి ఉంది అనుకోండి, ఆ అమ్మవారు అయితే ఖచ్చితంగా శాంతమూర్తిలాగే కనిపిస్తారనమాట. ఈ కలియుగంలో ఇలాంటి అమ్మవార్లే చాలా అవసరమండి. చిన్న పిల్లల మీద కూడా ఆగాయిత్యాలు చేసే రోజులు వచ్చేసాయి. అట్లాంటప్పుడు ఎప్పుడు శాంతంగా ఉండే అమ్మవార్లనే మనం పూజిస్తూ ఉంటే ఎట్లా చెప్పండి? మంచివారికి శాంతంగా కనిపించాలి అమ్మ, అలాగే చెడ్డ వాళ్ళకి ఆమె ఉగ్ర రూపం అయితే ఖచ్చితంగా చూపించాలి. అప్పుడే అన్నమాట అందరూ బాగుంటాము. ఈ కలియుగంలో ఇలాంటి అమ్మవారు చాలా అవసరం. తగిలింది, ఏదైనా పట్టించుకోలేదు, మళ్ళీ కాల్చేప్పుడు మళ్ళీ కాళ్ళ తగిలింది. ఏంటో తిరిగి చూస్తే అది వారాహి అమ్మవారి విగ్రహం. సరే, మొత్తం మీద పంచలోహాలతో తయారు చేస్తే వారాహి అమ్మవారి విగ్రహం. ఇది నిజంగా అమ్మవారు దైవానుగ్రహం అని చెప్పి మనోడు పెద్దలను సూచిస్తే పెద్దలు, ఊరి పెద్దలు అందరూ కూడా గుడి కడితే మంచిదని సలహా ఇచ్చారు. మన చిన్నవాడైనా సరే చాలా కష్టపడి వీడు సొంత డబ్బు కొంత వేసి కొంత సందాల రూపంలో మొత్తం మీద ఈ వారాహి అమ్మవారి గుడి పునర్నిర్మాణం జరిగింది. మొత్తం పూర్తి అవడం జరిగింది. అయినప్పటికీ మనకి ఇంకా చాలా వర్క్ ఉంది. మరి ఎవరైనా సరే సందాల రూపంలో ఇస్తే కనుక ఇంకా మిగిలిన పనులు కూడా పూర్తవుతాయి. ఇక్కడ ఆల్రెడీ ముందుగానే శివాలయం, విష్ణులయం రెండూ ఉన్నాయి. ఇక్కడ పక్కనే వినాయకుడి గుడి ఉంది, మనకి అయ్యప్ప స్వామి గుడి, తర్వాత శివపార్వతి చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి. ఇప్పుడు వారాహి అమ్మవారి గుడి కూడా రావడం చాలా సంతోషం. అలాగే ఊరు ప్రజలందరూ చల్లగా ఉండాలి. ఈ ఊరు ప్రజలతో పాటు జిల్లా, మన రాష్ట్రం, మన దేశం అంతా కూడా చల్లగా ఆయురారోగ్యాలతో ఆనందంగా అమ్మవారి దేవులతో తొలతోగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇదే వారాహి అమ్మవారి మొదటి గుడి. అందరూ బాగుండాలి. జై వారాహి అమ్మవారికి, జై వారాహి అమ్మవారికి, జై వారాహి అమ్మవారికి, జై శ్రీమాత్రే నమః. పంచలోహాల విగ్రహం ఇదేనండి, కాలువలో దొరికింది. ఇప్పుడైతే విగ్రహ ప్రతిష్టాపనలో లోపల చిన్న రాతి విగ్రహం పెట్టారు, దానిపైన ఇంకో పెద్ద విగ్రహం పెట్టారనమాట. మనం అమ్మవారికి ఎంతో ఇష్టమైన పంచమి రోజు సాయంత్రం సమయంలో మనం తీసుకెళ్లిన పంచామృతాలతో అమ్మవారికి స్వయంగా మనమే అభిషేకం చేసుకోవచ్చు అనమాట. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః. జై వారాహి మాత. అందరినీ వారాహి మాత చల్లగా చూడాలి.